మనకి RX-100 కానీ మంగళవారం సినిమాలో ఒక గ్లామర్ రోల్ గా చూపించిన పాయల్ రాజ్పూత్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎదగకూడదు, చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అనే మగవాళ్ళ మైండ్ సెట్, అంటే కొంతమంది సైకోల్లో ఉన్న క్యారెక్టర్ని అసలే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుద్ది, స్టోరీ ఏంటి, ఫైట్లు ఉండవు, సాంగ్స్ ఉండవు, ఏం ఉండదు. స్టోరీ లైన్ డైరెక్టర్ గారు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్తారు. అంటే మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నిజ జీవితంలో ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు ఎలాగ ఉంటుంది, రేపొద్దున ఎలా జాగ్రత్త పడాలి, పోలీసులు నమ్మాలా, లాయర్లు నమ్మాలా, కోర్టులు నమ్మాలా ఏంటనేది ఒకసారి మీకు ఈ రక్షణ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బాగా నచ్చింది నాకు. సో ఉన్న బడ్జెట్లో పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఉన్న బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు. చాలా బాగుందండి. దానికి తగ్గట్టుగా మానస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే విలన్ ఒక మంచి విలన్గా తను ఒక సైకోయిస్ట్ లాగా చాలా బాగా చేశాడు. తినేమో అనుకుంటాం కానీ కొత్త ట్విస్టులు మారుతూ ఉంటాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి మీరు థియేటర్కి వస్తే కనుక ఆడవాళ్ళు బాగా చూడాలి. అంటే మనము పాయల్ని అడల్ట్ గా చూసాము అండ్ రొమాంటిక్ గా చూసాము. సేమ్ అలా ఏమైనా సీక్వెన్స్ ఉంటుందా థియేటర్ లో? లేదండి, అసలు అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. ఒక మంచి ఆఫీసర్ని కూడా ట్రాప్ చేసి ఫోన్ నెంబర్ పెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా ఒక వెబ్సైట్ లో పెట్టేసే యువత ఎలా పట్టుకుంటారు అనేది ఒక స్టోరీ అనమాట. అంతే. అంటే ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్ గా అన్యాయం జరుగుతున్నప్పుడు కామన్ మ్యాన్ కి ఇంకెంత అన్యాయం జరుగుతుంది. కామన్ మ్యాన్ కాలేజీ అమ్మాయిలు ఇంకెంత మోసపోతున్నారు. ఆ ఇంట్లో చెప్తే పోలీస్ కేసులని అని చెప్పి అలా చూసేట్లు అలా చేసుకుంటున్నారు. చేసుకోవద్దు, ధైర్యంగా ఉండని చెప్పి చెప్పడానికి ఒక లైన్ అనమాట. ధైర్యంగా ముందుకు రండి, ధైర్యంగా వస్తే కనుక న్యాయం జరుగుద్ది అనేది ఒక సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు.